పోతున్నారు. కానీ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు మాత్రం ఇప్పటికీ 100 ఏళ్ల క్రితం ఎలాంటి కష్టాలు అనుభవించాలో నేటికి కూడా అలాంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. ఒకప్పుడు విశాఖ జిల్లా, ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి అనంతగిరి మండలం, అంటే అరకుకు దగ్గరలో ఉన్నటువంటి అనంతగిరి మండలానికి సంబంధించినటువంటి ఒక కుగ్రామం. ఆ గ్రామానికి వచ్చినప్పటికీ దాదాపుగా 250 మందిగా ప్రజలు అక్కడ జీవిస్తున్నారు. దీనికి అనంతగిరికి సంబంధించి అనంతగిరి మండలంలోని రొంపిలి పంచాయతీ కొండ శిఖర్ గ్రామమైనటువంటి బూడిగా చిన్న కాలనీకి సంబంధించి 70 కుటుంబాలు అక్కడ జీవిస్తున్నాయి. కానీ నేటి వరకు వాళ్ళు పశువులు తాగే నీరే వీళ్లు తాగుతున్నారు, వీళ్లు తాగే నీళ్లే పశువులు తాగుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ ఏ నిత్య అవసరానికి కావాల్సినటువంటి నీరు ప్రతిదీ కూడా వాళ్ళు ఆ నీరుని అందరూ అక్కడ ఉన్నటువంటి అన్ని జీవరాశులు మనుషులతో అన్ని కూడా ఆ నీరుని వాడుతున్నారు. దీనివల్ల అనారోగ్య బారిన పడుతున్నామని చెప్పి గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి ఉంది. కానీ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి, పాలకుల దృష్టికి తీసుకెళ్లడంలో అక్కడ కేవలం బోరు మాత్రం వేశారు. ఇప్పటి వరకు దానికి మోటార్ బిగించలేదు. దానికి ప్రధాన కారణం ఆ కాలనీకి ఇప్పటివరకు, ఆ గ్రామానికి ఇప్పటివరకు విద్యుతే లేదు. ఇప్పటి వరకు వాళ్ళు కరెంటు మొహం చూడలేదు రాత్రి వేళల్లో. కానీ పక్క గ్రామాలకు వెళితే మాత్రం విద్యుత్ అంటే ఇలా ఉంటుందా, కరెంటు దీపాలు ఎలా ఉంటాయని తెలుసు. కానీ వాళ్ళ ఊర్లో కరెంటు మాత్రం ఇప్పటి వరకు లేదు. రాత్రి అయితే తడువుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఉదయం అయితే, సూర్యోదయం అయితేనే వాళ్ళకి వెలుతురు. రాత్రి వేళ ఆ దీపం ముడ్ల మధ్యనే ఉంటున్నారు. ఒకళ్ళు ఇద్దరు మాత్రం సోలార్ లైట్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మోటార్ బిగించాలని చెప్పి ఈ గ్రామస్తులందరూ కూడా ఖాళీ బిందులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు, రేపు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నాయకులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి కనీసం మోటార్ వేయించే అవకాశం మీరు కల్పించాలి, వెయ్యాలి. దీనికి మీరు ముందు రావాలని బీటీవీ మీకు కోరుకుంటోంది. అవసరమైతే బీటీవీ కూడా మీకు ఆ గ్రామంలో మోటార్ వేయడానికి, కొంత ఆర్థిక సహాయం చేయడానికి కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. దీంతో మీరు చేతులు కలపాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి. తప్పనిసరిగా అక్కడ ఏదైతే ఈ గ్రామం ఉందో, ఈ 70 కుటుంబాలు ఉన్న గ్రామానికి ఏదైతే ఉందో అక్కడ మోటార్ బోరు వేశారు, మోటార్ వేయలేదు. విద్యుత్ మోటార్ వేయడానికి బీటీవీ ముందుకొస్తుంది. అక్కడ ప్రభుత్వ అధికారులు సహకరిస్తే మాత్రం తప్పనిసరిగా అక్కడ ఉన్న ప్రజలకి మంచినీరు అందించడానికి బీటీవీ ముందుకొస్తుందని మీకు తమ తలరాతలు మారటం లేదని, కనీసం తాగడానికి గుక్కడి మంచినీళ్లు లేక అనేక అవస్థలు పడుతున్నామని, 75లో గణతంత్ర వేడుకల సందర్భంగానైనా తమ కష్టాలను తీర్చాలని గిరిజన ప్రజలు జిల్లా కలెక్టర్ను చేతులెత్తి వేడుకుంటున్నారు. ఇప్పటికే తాము చీకట్లో బ్రతుకుతున్నామని, కనీసం మంచినీళ్లు అయినా ఇవ్వండి. చిన్నకొనిలా బూరిగా ఆదివాసీ గిరిజన మహిళలు నెత్తిమీద బిందె పెట్టుకుని చేతులు జోడించి జిల్లా కలెక్టర్ గారిని వేడుకుంటూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపెల్లి పంచాయతీ కొండశిఖర గ్రామాలైన బూరిగా, చిన్నకొనిల 70 కుటుంబాలు 250 మంది జనాభా గల గ్రామంలో కరెంటు సౌకర్యం లేక పొద్దుగూకిన దగ్గర నుండి మరుసటి రోజు పొద్దు పొడిచే వరకు చీకట్లోనే గడుపుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాగడానికి మంచినీళ్లు లేక పశువులు తాగే గడ్డలోని నీరు తాగడంతో అనారోగ్యం పాలవుతున్నాము. ఎస్టీ కమిషన్ ప్రస్తుతం ఎమ్మెల్సీ రవిబాబు, ఐటీడీఏ పీఓ రోనంకి గోపాలకృష్ణ మా గ్రామాన్ని సందర్శించారని, ఫలితంగా జల్ జీవన్ మిషన్ ద్వారా 6 నెలల క్రితం బోరు తీసి కేసింగ్ వేశారు, కానీ మోటార్ బిగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 75వ గణతంత్ర వేడుకలు జరుపుతున్న సందర్భంలో మా ఆదివాసీ గిరిజన గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయని, మంచినీళ్లు సౌకర్యం కల్పించండి మహాప్రభు అంటూ చిన్నకొల బూరిగా ఆదివాసీ గిరిజన మహిళలు చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఆదివాసీ గిరిజన మహిళలు జర్ని పోలమ్మ, సోమల పోలమ్మ, 10వ వార్డు సభ్యుడు సోమల అప్పలరాజు, చిన్నకాలనీ గ్రామ పెద్దలు కొనపర్తి సింహాచలం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ గారికి నమస్తే. మరి దేని గురించి మాట్లాడుతున్నామంటే, బోరుకు చిన్నకొండ మా గ్రామాలు బోర్లు తీసి 6 నెలలు అయింది, కానీ ఇప్పటికి మరి వాటర్ సమస్య కల్పించట్లేదు. బోరుకు చిన్నకొండ గ్రామం రొంపెల్లి పంచాయతీ, అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం. మరి గుడ్లు తాగిన దగ్గర కూడా మేము తాగుతున్నాము. అటువంటి తాగిన వల్లనే మాకు కష్టాలు, జబ్బులు, జ్వరాలు వస్తున్నాయి, మలేరియా, టైఫాయిడ్ అటువంటి సమస్యలు వస్తున్నాయి. మరి హాస్పిటల్కి వెళ్ళాలన్నా మెంటడ విజయనగరం సంబంధించిన విలేజ్ గ్రామంకి వెళ్ళాలంటే 5-6 కిలోమీటర్లు.
డోలు మొదలు కట్టుకొని తీసుకెళ్తున్నాము. అటువంటి నీరు తాగిన వల్ల లేనిపోయిన సమస్యలు మాకు వస్తున్నాయి. ఎందుకంటే ఈ బోర్లు తీసి 6 నెలలు అయింది. ఇప్పటికి మరి ఎప్పుడో మాకు వాటర్ కల్పిస్తారని బోర్లు తీశారు కదా అని ఎంతో ఆశ కలిగి ఉన్నాం. కానీ ఇప్పటికి 6 నెలలు అయింది వాటర్ సమస్య కల్పించట్లేదు. ఈ కలెక్టర్ గారు ఈ వీడియోలు ఈ ఫోటోలు చూసి కూడా ఇప్పుడైనా మాకు మంచి సౌకర్యం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మాకు మంచినీళ్ళు కల్పించాలి. కలెక్టర్ గారు మాకు మంచినీళ్ళు కల్పించాలి.